హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం రైట్ టు మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవడమే డైరెక్ట్‌గా రైట్ సీక్వెన్స్‌తో ఓపెన్ చేస్తారు. ఆ సీక్వెన్స్ అంతా కూడా సూపర్‌గా అనిపించిందండి. దాని తర్వాత మెల్లగా ఫ్యామిలీ ఎమోషన్స్ అని అవన్నీ ఓపెన్ చేస్తారు. ఆ పోర్షన్స్‌లో వచ్చే మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ అండ్ ఆ బాండింగ్స్ కానీ చాలా ప్లెజెంట్‌గా అనిపించాయండి. ఇంకా ఫ్యామిలీ డ్రామా అంతా అయిపోయిన తర్వాత మెల్లగా విలన్ క్యారెక్టర్‌కి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ విలన్ క్యారెక్టర్‌కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కానీ, తన క్యారెక్టరైజేషన్ కానీ ఫస్ట్ హాఫ్ వరకు అసలు వీడు విలనేనా అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యేలా చేశారు. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉందనే చెప్పాలండి. అంటే ఫస్ట్ నుంచి అక్కడి వరకు కూడా స్టోరీ స్మూత్‌గా వెళ్తుందా అన్నట్టు అనిపిస్తది. కానీ అక్కడ కూడా స్టోరీ ఉంది అనే పర్స్‌పెక్టివ్‌ని ఓపెన్ చేస్తారు. అదంతా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 10-15 మినిట్స్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఒక రైడ్‌ని అండ్ విలన్ క్యారెక్టర్‌కి కొంచెం లింక్ చేస్తూ కథ నడిపిస్తారు. ఆ పోర్షన్ అంతా కూడా చాలా బోరింగ్‌గా అనిపించిందండి. ఇంకా అదే పోర్షన్‌లో వచ్చే ఒక సాంగ్ కూడా అన్నెసెసరీ అనిపించింది. చాలా చిరాకు కూడా పుట్టించింది. ఏంట్రా బాబు! ఇది ఫస్ట్ హాఫ్ అంత ఎక్సలెంట్‌గా తీసి సెకండ్ హాఫ్ మొదలెట్టడమే ఇంత చిరాకు పుట్టిస్తున్నారని అనిపించే లోపే మళ్ళీ కథలోకి ఇన్వాల్వ్ చేసేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతా ఉంటాయి. వాటితో కథ నడిపిస్తా ఉంటారు. ఆ పోర్షన్ అంతా కూడా కథ ముందుకెళ్తున్నా కూడా ఎక్కడో కూడా లైట్‌గా చిన్న కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతా ఉంటుంది. అసలక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అనేది. ఆ పోర్షన్‌లో నడిచిన కథ మొత్తాన్ని కనెక్ట్ చేసుకుంటూ ప్రీ క్లైమాక్స్‌కి ముందు కొన్ని సీక్వెన్సెస్‌ని యాడ్ చేస్తారు. ఆ పోర్షన్ వరకు ఎక్సలెంట్‌గా అనిపించింది. అప్పుడు అర్థమైంది. ఓకే. ఇంతసేపు కథ దీనికోసం నడిపించారా అని. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ విషయానికొస్తే అది సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తాన్ని కొంచెం లెట్ డౌన్ చేసిందనే చెప్పొచ్చండి. అంటే అక్కడి వరకు కథ మొత్తం కొంచెం నేచురల్‌గా రియాలిటీకి కొంచెం దగ్గరగా వెళ్తున్నట్టు అనిపిస్తది. కానీ ఆ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్ అంతా కూడా ఎందుకో లైట్‌గా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారేమో అనిపించేలా చేశారు. మూవీకి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ నుంచి కూడా సూపర్ సపోర్ట్ వచ్చిందనే చెప్పొచ్చండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయనే చెప్పాలి. మూవీలో చాలా సీన్స్‌కి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఎలివేట్ చేసిందనే చెప్పొచ్చు. యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్‌కి సెట్ అయ్యేలాగా సూపర్‌గా పెర్ఫార్మ్ చేశారు. స్పెషల్ మెన్షన్ మాత్రం విలన్ క్యారెక్టర్‌కే ఇవ్వాలండి. ఎక్సలెంట్‌గా పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఆయన మాత్రం. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం మూవీ సెకండ్ హాఫ్‌లో లైట్‌గా లెట్ డౌన్ అయినప్పటికీ, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం సూపర్‌గానే ఇచ్చిందనే చెప్పొచ్చండి. అదండి 'రైట్ టు' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.